హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ రెసిపీ అన్నది మనకి బిర్యానీస్లో కానీ, రోటీస్లో కానీ, పుల్కాస్లో కానీ, రైస్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గ్రేవీలా తినాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ముందు ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా బటర్ అలాగే కొద్దిగా నూనెని యాడ్ చేయాలి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. మనకి 1 స్పూన్ వరకు జీరా వేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు, 3 ఎండుమిరపకాయలు, ఒక చిన్న సైజ్ చెక్క, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అన్నది మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి మరీ లైట్ కలర్లో లేకపోతే కనుక ఆ పచ్చి వాసన అన్నది కర్రీలో ఉండిపోతుంది. అందుకే లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న 3 టమాటాలని ఇలా ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలు అన్నవి బాగా మగ్గాలన్నమాట. మగ్గితేనే మనకి టమాటా యొక్క పేస్ట్ బాగా వస్తుంది. లేదు అంటే ముక్కలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 2 కూడా బాగా మగ్గనివ్వండి. టమాటా కొంచెం పేస్ట్ అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయినంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వడం కోసం మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కనుక మనం కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో మంచిగా మనకి టమాటాలు కానీ ఆనియన్స్ కానీ మంచిగా కుక్ అవుతాయి. సో చూసారు కదండి, ఈ విధంగా మనకి కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని నేను చూపించిన విధంగా ఇలా ఘాట్లను అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లను పెట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయితే కనుక మనకి మసాలా అన్నది ఆ లోపలికి కూడా వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తుంది. సో తప్పకుండా ఇలాగా ఫ్రై అయితే చేసుకోండి. సో మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. సో అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా మనం తీసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక మీడియం సైజు ఉంటే సరిపోతుంది. ఆనియన్ అనేది మనకి మంచిగా కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తాము. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అన్నది మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఏదైతే గ్రేవీ ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. గ్రేవీ నుంచి ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అన్నది రిలీజ్ అయిన తర్వాత మీ స్పైసీని తగ్గట్టుగా మీరు ఇందులోకి కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు గ్రేవీ అన్నది కొంచెం థిక్గా కనిపిస్తుంది కాబట్టి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అన్నది యాడ్ చేసుకోండి. అంటే మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి, థిక్గా కావాలా లేదంటే కొంచెం లూజ్గా కావాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ ఎగ్స్కి ఆ మసాలా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం దీన్ని ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో బయటికి రిలీజ్ అయ్యి మనకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. చూడండి ఈ విధంగా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పెరుగుని మంచిగా బీట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో పెరుగు కూడా బాగా కుక్ అవ్వాలి. అండ్ అలాగే మీరు ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ వేస్తే అది కూడా బాగా కుక్ అవ్వాలండి. అయిన తర్వాత ఫైనల్లీ దీని మీద కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. మీరు దీన్ని రోటీస్తో కానీ, పుల్కాస్తో కానీ, రైస్తో కానీ, బిర్యానీస్తో కానీ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.